ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 సంవత్సరం జనవరి 26వ తేదీ నుండి ఫిబ్రవరి 1వ తేదీ వరకు గల వార ఫలాల్లో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మిథున రాశి వారికి వారం రాహువు 10వ ఇంట్లో ఉండడం వల్ల అవకాశాలు వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటే డబ్బు సంపాదించగలుగుతారు. అలాగే మద్యం మరియు ధూమపానం యొక్క చెడు అలవాటు ఉన్నవారు కొంతమంది పెద్దల సలహాల్ని అనుసరించి వారి చెడు అలవాట్లని వదిలివేయడానికి ప్రయత్నిస్తారు. దీనికోసం మీ కంపెనీలో సరైన మార్పులకి తీసుకురండి మరియు ఈ చెడు అలవాటుని విడిచిపెట్టడానికి మీకు సహాయం చేయాలనుకునే వారితో మాత్రమే కూర్చోండి. అలాగే ఆర్థిక విషయాల పరంగా మిథున రాశి వారికి ఈ వారం చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ సమయంలో అనేక గ్రహాల దృష్టి మీ ఆదాయాన్ని పెంచడానికి మరియు మీ సేకరించిన సంపదకి తోడ్పడడానికి మీకు అనేక అవకాశాలని అందించడానికి పనిచేస్తుంది. అలాగే ఈ వారం కుటుంబ సభ్యులకి సరదాగా ఉంటుంది. ఇంటి వాతావరణాన్ని తేలిగ్గా మరియు ఆహ్లాదంగా మార్చడానికి మీకు సహాయపడుతుంది. ఇంకా ఈ వారం చివరి భాగంలో అకస్మాత్తుగా సుదూర బంధువు నుండి ఏదైనా శుభవార్త మొత్తం కుటుంబానికి ఆనందాన్ని ఇస్తుంది. అలాగే ఈ వారం మీకు ఇతరులతో విభేదాలు ఉంటాయి. ఇది మరింత నెమ్మదిగా పెరుగుతుంది. ఇది మీ ఇమేజ్ మరియు స్థానం క్షీణతకి కారణమవుతుంది. ఇది మీ కెరీర్ పై ప్రత్యక్ష ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. విద్యార్థుల జాతకం ప్రకారం ఈ సమయం మీకు చాలా అనుకూలంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో మీరు విద్య పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండడం ద్వారా కూడా అనుకూలమైన ఫలితాలని పొందుతారు. అలాగే 9వ ఇంట్లో శని ఉండడం వల్ల కష్టపడి పనిచేసినప్పుడు మరియు సరైన దిశలో తమ ప్రయత్నాలు చేసేవారు బహుశా మంచి ఆర్థిక లాభాలని పొందుతారు. ఇక మిథున రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలని గనక చూసినట్లయితే బుధవారం పేద పిల్లలకి అన్నదానం చేయండి. అలాగే మిథున రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి 27 తేదీలు చాలా మంచి రోజులు. ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.